జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతారన్న సస్పెన్స్ కు తెరపడింది. పీఠాపురం నుంచి పోటీ చేయబోతున్నట్టు ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుందని స్పష్టం చేశారు. ఈ మేరకు జనసేన సోషల్ మీడియా సమావేశంలో పవన్ అధికారికంగా ప్రకటించారు. ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను, నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను. తిరుపతి ఏమో మన జంగం శ్రీనివాసులు గారికి ఇచ్చాను. గాజువాకేమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి. సో పోనీ పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయ్ ఉన్నాడు ఇక్కడ. సో ఉదయ్ని ఏం అడగాలో తెలియట్లే. సో ఉదయ్ని అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. పీఠాపురంలోనే పవన్ పోటీ చేయడానికి ఎందుకు ఎంచుకున్నారన్న విషయంలో రకరకాల లెక్కలు వినిపిస్తున్నాయి. ఆ నియోజకవర్గంలో అత్యధికంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కాపు సామాజిక వర్గం ఈక్వేషన్స్ లో ఇది బంపర్ విక్టరీ ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ప్రజారాజ్యానికి కూడా ఇదే ఈక్వేషన్స్ కలిసొచ్చింది. ఆ పార్టీ నుంచి అప్పట్లో పోటీ చేసిన వంగ గీత చాలా సులువుగా విజయం సాధించారు. ఇప్పుడు ప్రజారాజ్యం ఊపు జనసేనకు ఉంటుందని ఆ పార్టీ నమ్ముతోంది. పవన్ పోటీ చేస్తారని గతంలో భీమవరం, అనకాపల్లి, కాకినాడ, తిరుపతి ఇలా అనేక పేర్లు వినిపించాయి. కానీ సొంతంగా కూడా పవన్ సర్వేలు చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఆ రిజల్ట్ కోసమే ఇన్ని రోజులు కూడా వేచి ఉన్నట్టు సమాచారం. మరోసారి భీమవరం తరహా ఓటమి ఉండకూడదంటే పిఠాపురమే కరెక్ట్ అని సర్వేలు కూడా సూచించినట్టు తెలుస్తోంది.